డిజిటలైజేషన్తో 15,000 ఎకరాల వక్ఫ్ భూమిని గుర్తించినట్లు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వక్ఫ్ ఆస్తులు డిజిటలైజేషన్ కాకముందు 3,790 వక్ఫ్ సంస్థలకు గాను 65,000 ఎకరాలు ఉండేవని, డిజిటలైజేషన్ తర్వాత 5,028 వక్ఫ్ సంస్థలకు 81,000 ఎకరాల భూమి ఉన్నట్లు తేలిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రతి అంగుళం భూమిని కాపాడాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నుంచి 500 మంది పేద విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ద్వారా ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రదేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని, మహిళల కోసం ట్రెడిషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. కింద పరిగణంలోకి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలోనే ఈ యొక్క వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నింది. ఆస్తులు పోతాయి, మన ఆస్తులన్నీ తీసేసుకుంటారు అని చెప్పారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఈ యొక్క చట్టం రాకముందు డిజిటలైజ్ చెయ్యండి అని చెప్పక ముందు మా దగ్గర 3,790 ఇన్స్టిట్యూషన్స్ డిజిటలైజ్ అయ్యున్నాయి. అంటే మన దగ్గర నమోదు అయ్యింది వక్ఫ్ బోర్డులో. అవి వచ్చి 65,000 ఎకరాలు. అయితే ఈ డిజిటలైజ్ చేసిన తర్వాత అందరికి అపోహ ఏముంది, మా భూములన్నీ తీసేసుకుంటారు, మా భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతాయి అనే భావన నుంచి ఈరోజు మేము డిజిటలైజ్ చేస్తే 5,028 ఇన్స్టిట్యూషన్స్, ఇంతకుముందు 3,790 ఇన్స్టిట్యూషన్స్ నమోదై ఉన్నాయి. ఇప్పుడు 5,028 ఇన్స్టిట్యూషన్స్ నమోదయ్యాయి. టోటల్ ఏకర్స్ వచ్చి గతంలో 65,000 ఎకరాలు నింది ఇప్పుడు 81,402 ఎకరాలు ఈరోజు డిజిటలైజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 16,000 ఎకరాలు అధికంగా ఈరోజు మేము డిజిటలైజ్ చేయడం జరిగితే, అపోహలు ఎప్పుడు ఇట్నే ఉంటాయి. ఏది కానీ చేసే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆస్తులన్నీ కొంతమంది పీఠాధిపతుల చేతిలో ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల్ని నమోదు చేస్తే మా కాకుండా పోతాయా అనే ఒక అపోహ. ఈరోజు మీ అందరికి చెప్పడం ఏంటంటే, డిసెంబర్ 6 అయిపోయింది కదా, డిసెంబర్ 6 తర్వాత పోర్టల్ మూసేశారు కదా, ఈ పోర్టల్ చాలా మంది మేము ఇంకా నమోదు చేయలేదే, ఈ మా ఆస్తులన్నీ పరిస్థితి ఏంది అనే అపోహలో ఉన్నారు. అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి మసీదు, ప్రతి దర్గా ఎవరైతే మీరు ఈరోజు మీ యొక్క కంట్రోల్లో ఉందో అవి అన్ని కానీ మీ దగ్గరే ఉంటాయి. ఎవరైతే సెల్ఫ్ స్టైల్ కమిటీలు ఇప్పుడు నడుపుతున్నారో అవి మీ పేర్లే ఉంటాయి. దయచేసి అపోహకు పోవద్దు. అన్ని కానీ ఒక దగ్గరనే డిజిటలైజ్ అయ్యి దాని కొలతలు కావచ్చు, జియో ట్యాగింగ్ కావచ్చు, ఎక్కడ ఆస్తి ఉంది, దాని స్వరూపం ఏంటి, ఈరోజు ఇవన్నీ కోఆర్డినేట్స్తో పాటు, జియో కోఆర్డినేట్స్తో పాటు మీరు ఆన్లైన్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే దానికి డిసెంబర్ 6వ తారీఖు దాకా సమయం ఇచ్చాం. ఈ డిసెంబర్ 6 తర్వాత ఆ పోర్టల్ ఆగిపోయింది. సో ఈ డిసెంబర్ 6 లోపల ఎవరైతే అప్లోడ్ చేశారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.